బండి సంజయ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు బాగా పాపులర్. బండి సంజయ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆ పార్టీ మంచి ఊపులోకి వచ్చింది. తనదైన ప్రసంగాలతో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్నాడు బండి సంజయ్. 40 ఏళ్ల ఓ సామాన్యుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి ఎదిగాడు. కార్పొరేట్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకున్నాడు. అధిష్టానం మెచ్చిన నాయకుడెలా అయ్యాడు? బండి సంజయ్ ప్రత్యేకతలేంటి? ఇవాళ లీడర్లో తెలుసుకుందాం. నమ్మిన సిద్ధాంతాలే రాజకీయ ఎదుగుదలకు సోపానమయ్యాయి. స్వయం సేవకుడుగా మొదలైన ప్రస్థానం భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. ఉద్యమాల కిల్లా కరీంనగర్ పట్టణానికి చెందిన బండి సంజయ్ కుమార్కు పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పగ్గాలను అప్పగించింది. విద్యార్థి దశ నుంచే స్వయం సేవకుడుగా పనిచేస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చిన సంజయ్ అంచెంచెలుగా ఎదిగారు. ఎందరో రాష్ట్ర నాయకులు పోటీ పడినప్పటికీ ఆర్ఎస్ఎస్ అండతో అరుదైన రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం అంచుల వరకు చేరి ఓటమి పాలైన మొక్కవోని ధైర్యంతో నమ్ముకున్న సిద్ధాంతంతోనే పోరాడి పార్లమెంటు సభ్యుడిగా ప్రజల ఆశీర్వాదం పొందారు. ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనేక మంది సీనియర్లను తోసిరాజని ఆ పదవి దక్కించుకున్నాడు. ఆయనే బండి సంజయ్ కుమార్. ఆయన పేరును ప్రకటించే వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను నియమిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. లక్ష్మణ్, మురళీధర్రావు, విద్యాసాగరరావు లాంటి నాయకులు జాబితాలో ఉన్న ధర్మపురి అరవింద్, డీకే అరుణ్ లాంటి నేతలు లాబింగ్లు చేసిన బండి సంజయ్కి కీలక పదవి వరించింది. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర ఏంటి? ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి? రాజకీయ కుటుంబం కాకపోయినా పలకా బలపం పట్టిన నాటి నుంచే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల వైపు ఆకర్షితులైన సంజయ్ అదే బాటలో పయనించారు. అక్షరాలు దిద్దిన శ్రీ సరస్వతి శిశు మందిర పాఠశాలలో హిందుత్వ భావజాలాన్ని వంటబట్టించుకున్నాడు. హిందుత్వ అజెండాని నమ్ముకుని బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా సేవకుడిగా పనిచేశారు. విద్యార్థి దశలోనే స్వయం సేవక శిక్షక్గా ఎదిగారు. కాలేజీ విద్యార్థిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో చేరిన ఆయన పట్టణ కన్వీనర్గా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా పనిచేశారు. భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా, జాతీయ కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. కరీంనగర్లో వరుసగా 2 సార్లు బీజేపీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. కేరళ, తమిళనాడు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహించారు. ఎల్కే అద్వానీ చేపట్టిన సురాజ్ రథయాత్రలో వాహన ఇన్ఛార్జి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అద్వానీ దృష్టిని ఆకర్షించారు. అప్పట్లో వెంకయ్యనాయుడుకు కొద్ది రోజులు సేవలు అందించారు. ప్రస్తుత దేశ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి సన్నిహితుడుగా బీజేపీలో చేరారు, సేవలందించారు. బండి సంజయ్ కుమార్ది సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఆయన తండ్రి బండి నర్సయ్య ప్రభుత్వ టీచర్గా పనిచేసేవారు. అయితే ఎక్కువ కాలం డిప్యుటేషన్ మీద జిల్లా పరిషత్తులో విధులు నిర్వహించారు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. 25 ఏళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంటిపైన ట్యాంకు కూలి ఆయన మరణించారు. అమ్మ శకుంతల గృహిణి. బండి సంజయ్ తల్లిదండ్రులకు 4 సంతానం. 2 అన్నలు, 1 అక్క తర్వాత ఇంట్లో అందరికంటే చిన్నవాడు ఆయనే. బండి సంజయ్ కుటుంబం ఎక్కువ కాలం కరీంనగర్ కాపువాడలో నివసించేది. ఆ తరువాత జ్యోతినగర్కు షిఫ్ట్ అయ్యారు. బండి సంజయ్ భార్య అపర్ణ ఎస్బీఐ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. వీరికి 2 కుమారులు. స్కూల్ లైఫ్లోనే బండి సంజయ్కి రాజకీయాలపై చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సంజయ్ను తన తండ్రి 1వ తరగతిలోనే సరస్వతి శిశు మందిర్లో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. బండి సంజయ్ ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్గా, ముఖ్య శిక్షక్గా ప్రాథమిక విద్యాస్థాయిలోనే పనిచేశారు. 1994 సంవత్సరం బండి సంజయ్కి లైఫ్ చేంజ్ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు ఆ ఇయర్లోనే పునాది పడింది ఆయనకి. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి తొలిసారిగా డైరెక్టర్గా ఎన్నికయ్యారు. 1999లో మరోసారి ఎన్నికైన సంజయ్ విజయవంతమైన నాయకుడిగా ఎదిగారు. అప్పటి వరకు జిల్లా స్థాయిలో కీలక నేతగా ఉన్న బండి సంజయ్ 1996లో రాష్ట్ర నాయకుడిగా బీజం పడింది. 1996లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సురాజ్ రథయాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను చుట్టి వచ్చిన ఆయన కరీంనగర్ యాత్రకు వచ్చారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ వేకోజామునే చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మేడిపల్లి ఎమ్మెల్యే విద్యాసాగరరావు చూసి చలించిపోయారు. మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానీకి గంటకు టీ పెంచే పని అప్పగించారు. తర్వాత వెంకయ్యనాయుడు ద్వారా సిఫార్సు చేసిన ఆయన్ని అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్ఛార్జిగా నియమించారు. ఈ సన్నివేశం బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. అనంతరం కరీంనగర్ నగరపాలక సంస్థగా ఏర్పడిన తరువాత 2005లో తొలిసారిగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు సంజయ్. 48వ డివిజన్ కార్పొరేటర్గా తొలిసారి ఎన్నికై 2009, 2014లో మరో 2 పర్యాయాలు కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహించారు. కార్పొరేటర్గా కరీంనగర్ పట్టణంపై తనదైన ముద్ర వేసుకున్నారు. హిందుత్వవాదిగా తన డివిజన్లో మహాలక్ష్మి దేవాలయాన్ని వ్యయ ప్రయాసలకు వచ్చి నిర్మించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీపై దృష్టి పెట్టారు బండి సంజయ్. 2014లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 52,000 పైచీలకు ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరఫున పోటీ చేసి 66,009 ఓట్లు సాధించి మళ్లీ 2వ స్థానంలో దక్కినప్పటికీ జాతీయ పార్టీ నేతలు సైతం బండి సంజయ్ వైపు దృష్టి సారించే విధంగా ఓట్లు సాధించారు. ఇక రాష్ట్రంలో గోషామహల్ నుంచి గెలుపొందిన రాజాసింగ్ కన్నా సంజయ్కి ఎక్కువ ఓట్లు లభించడం గమనార్హం. అయితే 2019 లోక్సభ ఎన్నికలు బండి సంజయ్కి మరో మైలురాయిని అని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం టిక్కెట్టు సాధించేందుకు పావులు కదిపారు. మహామహులు పోటీ పడినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల ఆధారంగా కరీంనగర్ ఎంపీగా బీజేపీ టిక్కెట్ సాధించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి పాలైన సానుభూతితో పాటు మోదీ హవా, హిందుత్వ నినాదం, స్థానికుల పరిస్థితులు కలిసొచ్చాయి. టీఆర్ఎస్ సీనియర్ నేత సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్పై ఏకంగా 96,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన తరువాత బండి సంజయ్పై పార్టీలో, ఆర్ఎస్ఎస్లో అంచనాలు పెరిగాయి. ఆర్ఎస్ఎస్ నాయకత్వం పావులు కదిపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ను తెరపైకి తెచ్చారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం రాష్ట్రంలో పలువురు నేతలు పోటీ పడ్డా చివరకు బండి సంజయ్నే ఆ పదవి వరించింది. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా పనిచేసిన కె లక్ష్మణ్ స్థానంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీ సీన్ మొత్తం మారిపోయింది. తెలంగాణలో పెద్దగా ఓటు బ్యాంకు లేని పార్టీని తన దూకుడుతో ప్రతిపక్ష పార్టీగా మార్చాడు. ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి విజయాల పాదలు నడిపించాడు. అంతేకాదు అధికార పార్టీకి ధీటుగా ఢీ అంటే ఢీ అనే విధంగా పార్టీని ముందుకు నడిపించాడు. 3వ స్థానంలో ఉన్న పార్టీని 2వ స్థానంలోకి తీసుకువచ్చాడు. కాంగ్రెస్ అగ్రనేతలు పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీని మరింత బలంగా పటిష్టం చేశాడు. అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తూ దూకుడైన తీరుతో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. చిన్ననాటి నుంచి స్వయం సేవక్గా అలవాటైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న భక్తుడిగా, విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన లీడర్గా, కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా, మున్సిపల్ కార్పొరేటర్గా, అవినీతికి దూరంగా ఉండటం, రాజకీయంగా విమర్శలు చేయటమే తప్ప అన్ని పార్టీల వారితోనూ వ్యక్తిగతంగా కలుపుగోలుగా ఉండటం బండి సంజయ్కి సాధ్యం. ఇది తెలంగాణ బీజేపీ బాస్ విజయ ప్రస్థానం. మునుముందు ఆయన ఇలానే పార్టీని అధికారంపై నడిపించారని, మరిన్ని విజయాలు సాధించి ఈ తరంలో ది బెస్ట్ లీడర్గా ఎదగాలని మనము కోరుకుందాం.